చాలా ముఖ్యమైన ఎమర్జెన్సీ మీటింగ్, హైయెస్ట్ ప్రయారిటీ. సెంట్రల్ హోమ్ మినిస్టర్, రా చీఫ్ కూడా జాయిన్ అవుతున్నారు. సబ్జెక్ట్ సార్? యతి గురించి అనుకుంటా. ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుందని మీ అందరికీ తెలుసు. వచ్చే నెల ఓపెనింగ్ సెరమనీ. 12 టీములతో పాటు 3 దేశాల అధ్యక్షులు ఈ ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారు. కానీ ఒక ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. గ్యాంగ్స్టర్ బ్రదర్స్ దయా అండ్ యతి. లాస్ట్ మంత్ దుబాయ్లో ఉన్న దయా అకౌంట్స్కి అరబ్ దేశాల నుంచి ఫండ్స్ వెళ్ళాయి, చాలా పెద్ద మొత్తంలో. నెక్స్ట్ మంత్ ఈ ఈవెంట్లో దయా అతని తమ్ముడు యతి ఏవో దారుణాలు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. దయా ఎక్కడున్నాడో తెలియదు. ఇక్కడి నుండి మొత్తం ఆపరేట్ చేసేది యతి కాబట్టి వెంటనే యతిని పట్టుకోవాలి. సార్, టాస్క్ ఫోర్స్ హెడ్ శివం 3 సంవత్సరాల నుంచి యతి ఆపరేషన్స్ మీద మానిటర్ చేస్తున్నాడు సార్. యతి గురించి నీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది శివం? నిజం చెప్పాలంటే ఏం లేదు సార్. ఈ 3 yearsలో యతిని ఆల్మోస్ట్ 3 times పట్టుకున్నాను. పట్టతం జోలికి వెళ్ళొద్దని ప్రతిసారి పైనుంచి ఒత్తిడి. వాదించడానికి ఇది సరైన సమయం కాదు. సారీ సార్. నేను మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. గో అండ్ గెట్. 2 months నుంచి యతి కానీ అతని గ్యాంగ్ కానీ ఎవరు బయటలేరు. బహుశా ఈ ఆపరేషన్ కోసమే అందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళి ఉంటారు. ఏదో ఒకటి వెంటనే చేయాలి సార్. వచ్చే నెల ఈవెంట్. యతిని పట్టుకోకపోతే ఈవెంట్ని ఆపేయాలి. కూర్చోండి. నా పేరు డానీ, బాంబే బేస్ స్మగ్లర్ని. సముద్రం మీద నుంచి మాదో కన్సైన్మెంట్ వస్తుంది. పోర్ట్లో దింపడం కష్టం. ఇక్కడ మురుగా అనే స్మగ్లర్ సముద్రం మీద నుంచి కన్సైన్మెంట్ తెప్పించగలని తెలిసొచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే అతను చనిపోయాడని చెప్తున్నారు. అతనికి సంబంధించిన మనుషులు ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఈ ఏరియా డిఎస్పీ తులసి మురుగాకి బాగా హెల్ప్ చేశారని చెప్పారు. బాగానే కూడబెట్టావు. మురుగాకి చేసిన హెల్పే నాకు కూడా నువ్వు చెయ్యి. ఎంత కావాలో చెప్పు. సముద్రం మీద నుంచి సరుకు తెచ్చేది మురుగా కాదు, నేను కాదు. తూర్పు వైపు కనిపిస్తున్న ఆ కొండ మీద 4 ఊళ్ళున్నాయి. అన్ని ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రం అంటారు. సముద్రమెక్కి తీసుకొచ్చేది వాళ్ళు. అక్కడ ఎవరిని కలవాలి? భైరా. నేను కూడా పోలీస్నే. పోలీస్ వాసన తెలియకుండా ఉంటాదా? ఒక్క నిమిషం. ఎర్ర సముద్రం వాళ్ళతో జాగ్రత్త. సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. భయం పోవాలంటే దేవుడి కథైనాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా? 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు.
వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేయింబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100 సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది. రాజ్యాలు పోయుండాయి. ఏడనుంచో వచ్చిన తెల్లదొరలు దేశ సంపదనంతా సముద్రం గుండా దోచుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది ఈ సైన్యం. ఈ సైన్యం దేశం కోసం ఏదైనా చేసే ప్రాణాలు కదా సామి. సముద్రం ఎక్కి వాళ్ల నౌకల నుంచి తిరిగి దోచుకుని ఈ దేశానికి పంచేవాళ్ళు. తెల్లోడిపోయినాక దేశానికి కొండ మీదున వీరుల అవసరం లేకుండా పోయినాది. వాళ్ళ అవసరాలు పట్టించుకునే మనిషి లేకుండా పోయినాడు. వీరులు ఆకలితో ఉండటం ఇంకొందరికి అవసరమై ఉండాలి. సముద్రం మీదకి ధైర్యంగా వెళ్ళగలిగి